హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున్న మనసై ఎపిసోడ్ 27. ఆ రోజు ఆఫీస్ టైం అయిపోతున్నా అనిరుద్ధు తన క్యాబిన్లోనే ఉన్నాడు. కనీసం ఇంటికి వెళ్ళే ఆలోచన కూడా అతనికి ఉన్నట్లు లేదు. సాయంత్రం 5 గంటలకు అతను ఆఫీస్కి వచ్చినప్పుడే అతని ముఖం చాలా భయంకరంగా కోపంగా ఉంది. దాంతో ఆఫీస్లో ఎవరు అతనితో మాట్లాడే ధైర్యం చేయలేదు. అతను కూడా ఎవరితోనూ మాట్లాడలేదు. 5 గంటల నుండి 6 గంటల వరకు అలానే కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉండిపోయాడు. కిరణ్ ఏం చేయాలో తెలియక వినయ్కి ఫోన్ చేసి హెల్ప్ అడిగాడు. అనిరుద్ధ్ వెళ్లకుండా కిరణ్ కూడా ఇంటికి వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నాడు. పైగా బాస్ మూడు అస్సలు బాలేదు. అసలు సార్ అవంతిక గారితో కలిసి మ్యూజిక్ షోకి వెళ్ళారు కదా, మరి షో అవ్వకముందే అంత సడన్ గా ఆఫీస్కి ఎందుకు వచ్చారు? అవంతిక గారు ఆయన్ని వదిలేసి వచ్చేసారా, లేక అక్కడ ఇద్దరి మధ్య మళ్ళీ ఏమైనా గొడవ జరిగిందా అని కిరణ్ మనసులో ఎన్నో ప్రశ్నలు మెదిలాయి. కిరణ్ ఫోన్ చేయగానే వినయ్ వెంటనే ఆఫీస్కి వచ్చాడు. కిరణ్ క్యాబిన్ బయట నిలబడి వినయ్కి జరిగిందంతా వివరించాడు. ఆమె మళ్ళీ సార్కి కోపం తెప్పించి ఉంటుందని నా గట్టి నమ్మకం, కిరణ్ అన్నాడు. నాకు ఒకసారి అవంతిక గారిని కలవాలని ఉంది. ఆమెకేమైనా పిచ్చా ఏంటి? సిటీలో ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, కానీ ప్రతిరోజు మన బాస్తోనే గొడవ పడుతుంది. బహుశా అది ఆమె స్టైల్ ఏమో, వినయ్ నవ్వుతూ అన్నాడు. అనిరుద్ధ్కి ఎప్పుడు అందరూ చెప్పినట్టే వినేవారు. తనని ఎదిరించి తనకి పిచ్చెక్కించే అమ్మాయి పక్కన ఉంటే కాస్త కొత్తగా అనిపించవచ్చు కదా. అబ్బా, ప్రతిరోజు కోపంతో ఊగిపోవడాన్ని ఎవరు ఇష్టపడతారు సార్? మన అనిరుద్ధ్ సార్కి ఏమైనా అలాంటి అలవాటు ఉంటే తప్ప. కిరణ్ ఆ మాటతో విభేదించాడు. కరెక్ట్గా అదే సమయానికి అనిరుద్ధ్ క్యాబిన్ తలుపులు తెరుచుకొని బయటకు వచ్చాడు. వినయ్, కిరణ్ ఇద్దరు అలర్ట్ అయ్యి వెంటనే అతని దగ్గరకు వెళ్ళారు. సార్, వీల్ చైర్ లేకుండా మీ కాళ్ళు నడవడానికి సపోర్ట్ చేస్తున్నాయా? ఇబ్బందిగా ఏం లేదు కదా? కిరణ్ నెమ్మదిగా అడిగాడు. అనిరుద్ధ్ ఈరోజు అవంతికతో డేట్కి వెళ్తున్నాడు కాబట్టి మధ్యలో ఈ వీల్ చైర్ అడ్డంకిగా ఉండకూడదని దాన్ని వాడకుండానే వెళ్ళాడనే విషయం కిరణ్కి తెలుసు. తన పరిస్థితి చూసి అవంతిక ఎక్కడ ఫీల్ అవుతుందో అని అతను అంతలా ఆలోచించాడు. కానీ అవంతిక అతని తాపత్రయాన్ని అస్సలు అర్థం చేసుకోలేదు. అనిరుద్ధ్ వాళ్ళిద్దరినీ పక్కకు నెడుతూ చాలా సీరియస్గా నేను బానే ఉన్నాను అన్నాడు. పద అనిరుద్ధ్, ఈరోజు కాస్త డ్రింక్ చేద్దాం, వినయ్ అతని చేతిని పట్టుకుంటూ అన్నాడు. విక్రమ్ కూడా సిటీలోనే ఉన్నాడు, తనని కూడా రమ్మందాం. అనిరుద్ధ్ ముఖంలో ఉన్న కోపం చూసి వినయ్ అలా టాపిక్ మార్చాలని చూశాడు. విక్రమ్ వాళ్ళ బిజినెస్ అంతా వేరే సిటీలో ఉంటుంది. విక్రమ్ ఎక్కువ సమయం అక్కడే ఉంటాడు. అనిరుద్ధ్ ఒక్క క్షణం ఆగి వద్దు అన్నాడు. అతను నెమ్మదిగా లిఫ్ట్ వైపు నడిచాడు. అడుగులు వేగంగా లేకపోయినా చాలా స్థిరంగా ఉన్నాయి. అతని పర్సనల్ లైఫ్ గందరగోళంగా ఉన్నా అతని కాళ్ళు మాత్రం చాలా వేగంగా కోలుకుంటున్నాయి. ఆ రాత్రి 7:30 గంటలకు అనిరుద్ధ్ ఇంటికి చేరుకున్నాడు. సుమతి వెంటనే అవంతిక ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ తీసుకొని అతని దగ్గరకు వచ్చింది. బాబు, అవంతిక అమ్మ మీకోసం ఒక గిఫ్ట్ ఇచ్చారండి అంది. ఆ బాక్స్ కాస్త బరువుగా ఉండటంతో అందులో ఏముందో అనిరుద్ధ్కి అర్థం కాలేదు. ఆమె ఇంట్లోనే ఉందా అని అడిగాడు. ఉందండి, సుమతి బదులిచ్చింది. డిన్నర్ అయిపోయాక తన రూమ్లోకి వెళ్ళి కాలేజీ ప్రాజెక్ట్ వర్క్ రాసుకుంటుంది. అనిరుద్ధ్ పెదవులు ముడిచి ఆ గిఫ్ట్ బాక్స్ వైపు చూశాడు. అంటే ఇందాక తను ప్రవర్తించిన తీరు తప్పు అని తెలుసుకొని ఈ గిఫ్ట్ కొనిందా అని అనుకున్నాడు. ఎవరికైనా ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వడం కరెక్టే కదా. అవంతిక అంతగా ఆలోచించి గిఫ్ట్ ఇచ్చేసరికి అతని మనసులోని కోపం కాస్త తగ్గింది. అనిరుద్ధ్ మెల్లగా ఆ బాక్స్ ఓపెన్ చేసి చూశాడు. లోపల ఒక బుక్ ఉంది. ఆ బుక్ టైటిల్ చాలా వింతగా ఆకర్షణీయంగా ఉంది. ది ఆర్ట్ ఆఫ్ యాంగర్ మేనేజ్మెంట్. దాని కవర్ పేజీ మీద ఒక గింజల మొక్క ఫోటో ఉంది. అది చూడగానే అనిరుద్ధ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇదా అవంతిక చెప్పే సారీ?
ఆమె నిజంగానే సారీ చెప్పాలనుకుందా, లేక తనకు అస్సలు ఓపిక లేదు అని వెటకారం చేస్తూ తన సహనాన్ని పరీక్షిస్తోందా? అక్కడ ఉన్న సుమతి ముఖంలోని నవ్వు కూడా ఆ బుక్ చూడగానే మాయమైపోయింది. ఇందాక అవంతికను అంతగా పొగిడినందుకు ఆమె మనసులోనే నాలుక కరుచుకుంది. నేను వెళ్ళి అవంతిక అమ్మని పిలుస్తానండి. ఆ బుక్ ఇవ్వడం వెనుక ఆమె ఉద్దేశం ఏంటో అడుగుదాం. ఖచ్చితంగా ఆమె ఏదో మంచి ఆలోచనతోనే ఇచ్చి ఉంటుంది అంటూ సుమతి అవంతికను కవర్ చేయడానికి ట్రై చేసింది. అవసరం లేదు. అనిరుద్ధు పళ్ళు నూరుతూ ఆ బుక్ ని గట్టిగా టేబుల్ మీద పడేశాడు. ఆ శబ్దానికి తన రూంలో ఉన్న అవంతిక గుండె ఒక్కసారిగా జారినంత పనైంది. నిజానికి ఆమె ఆ బుక్ అనిరుద్ధికి ఇవ్వడం వెనుక ఒక మంచి ఉంది. ఆమె కాలేజీ ప్రొఫెసర్ ఒకరు ఆ బుక్ చదవమని సజెస్ట్ చేశారు. అవంతిక దాన్ని పూర్తిగా చదివింది కూడా. మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి ఎంతటి సంబంధం ఉంటుందో ఆ బుక్లో చాలా బాగా వివరించారు. కోపం తగ్గించుకుంటే మనిషి 100 ఏళ్ళు బతకకపోయినా వచ్చే సగం రోగాలనైనా నివారించవచ్చు అనేది ఆ పుస్తకం సారాంశం. ఇందులో తప్పేముంది? దీనికి కూడా అతను ఎందుకు కోప్పడుతున్నాడు? ఒకవేళ ఆ గిఫ్ట్ చాలా తక్కువ ధరదని ఫీల్ అయ్యాడా? తన దగ్గర అంతకంటే కాస్ట్లీ గిఫ్ట్ కొనడానికి అంత డబ్బు లేదు కదా. అవంతికకు గుండె వేగం పెరిగి మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. కిందకు వెళ్ళి అనిరుద్ధుతో మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తోంది. కరెక్ట్గా అదే సమయానికి ఆమె రూమ్ తలుపులు గట్టిగా తెరుచుకున్నాయి. అనిరుద్ధ్ చాలా కోపంగా లోపలికి నడిచి వచ్చాడు. అవంతికకు వెన్నులో వణుకు మొదలైంది. ఆమె భయంతో అప్రయత్నంగా తన ల్యాప్టాప్ను టక్కున మూసేసింది. నిజానికి తను కాలేజీ తీసేసి రాస్తుంటే అంతలా దాచాల్సిన అవసరం లేదు. కానీ ఇందాక ఆలోచనలో పడి ఆమె ల్యాప్టాప్లో ఒక కొత్త ఫైల్ ఓపెన్ చేసి తన ప్లాన్ రాసుకుంటుంది. అది రాబోయే 3 నెలల్లో ఎలాగైనా అనిరుద్ నుండి విడాకులు తీసుకోవాలి. తన కడుపులో ఉన్న కవల పిల్లలకు 7 నెలలు వచ్చేలోపే అనిరుద్ నుండి విడాకులు తీసేసుకోవాలని అవంతిక ప్లాన్. అప్పుడే ఆమె ఎవరికీ తెలియకుండా ప్రశాంతంగా పిల్లలకు జన్మనివ్వగలదు. ఒకవేళ ఈ ప్లాన్ వర్కౌట్ కాక విడాకులు రాకపోతే ఇక్కడి నుండి ఎక్కడికైనా పారిపోవాలి. అది ఆఖరి దారి. కానీ ఈ సిటీ ఆమె సొంతూరు. ఇక్కడే ఉంటూ జాబ్ చేసుకోవాలని, తన పిల్లలు కూడా ఇక్కడే పెరగాలని ఆమె ఆశ. అవంతిక అంత కంగారుగా ల్యాప్టాప్ మూసేయడం చూసి అనిరుద్ధ్కి అనుమానంతో పాటు చిరాకు పెరిగింది. తన కాలేజీ ప్రాజెక్ట్ వర్క్ చూస్తే తను ఎక్కడ ఏమంటానో అని దాచిందా, లేక థీసిస్ పేరు చెప్పి ల్యాప్టాప్లో ఇంకేదైనా దొంగ పని చేస్తుందా అని అనిరుద్ధ్ ఆమె వైపు తీక్షణంగా చూశాడు. అనిరుద్ ముఖంలో ఉన్న కోపాన్ని చూడగానే అవంతిక ఒక్కసారిగా సీట్లోంచి లేచి తలుపు దగ్గరికి నడిచింది. నేను ఇచ్చిన పుస్తకం మీకు నచ్చలేదా? అనిరుద్ధ పక్క నుంచి నెమ్మదిగా తప్పుకొని హాల్లోకి వస్తూ అడిగింది. దాన్ని అంత తక్కువగా అంచనా వేయకండి. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పే చాలా మంచి పుస్తకం అది. మా ప్రొఫెసర్ గారి గురువు గారు దాన్ని రాశారు. ఆయన చాలా ఫేమస్ ప్రొఫెసర్ తెలుసా? ఆమె మాట్లాడుకుంటూనే వెళ్ళి టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది. ఆమె అంత సీరియస్గా ఆ పుస్తకం గురించి చెప్తుంటే అనిరుద్ధ్ కూడా మధ్యలో అడ్డుపడడం మర్చిపోయి విన్నాడు. మీకు ఎప్పుడు బోర్ కొట్టినా దీన్ని చదవండి. ఏ చాప్టర్తో స్టార్ట్ చేసినా మీకు ఈజీగా అర్థమవుతుంది అని అవంతిక అంది. అవునా అమ్మా, అంత బాగుంటుందా? అయితే నాకు కూడా ఒకటి కొనివ్వండి, నేను చదువుతాను అని పక్కనే ఉన్న సుమతి అంది. తప్పకుండా సుమతి, రేపు నేను మీకు ఇంకొకటి కొని తెస్తాను, అవంతిక నవ్వుతూ చెప్పింది. అయ్యో, అంత శ్రమ ఎందుకమ్మా, నేనే కొనుక్కుంటానులే అంది సుమతి. పర్లేదు సుమతి, అదేమంత కాస్ట్లీ కాదు. బుక్ స్టోర్లో డిస్కౌంట్ సేల్ నడుస్తుంటే కేవలం 100 రూపాయలకే వచ్చింది. అవంతిక ఆ పుస్తకం ధర చెప్పగానే సుమతి ముఖంలో నవ్వు ఒక్కసారిగా మాయమైపోయింది. పుస్తకం తక్కువ ధరదైనందుకు ఆమెకేం బాధలేదు. కానీ అనిరుద్ ముందు అవంతిక అలా ఓపెన్గా చెప్పేసరికి ఆమెకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. అనిరుద్ధ్కి కోపం తెప్పించి మళ్ళీ అతనికి సారీ చెప్పడానికి 100 రూపాయల పుస్తకం కొనివ్వడం ఏంటి?
పైగా అది డిస్కౌంట్లో కొన్నానని అంత గర్వంగా చెప్పడం సుమతికి కాస్త కంగారు పుట్టించింది. అక్కడ వాతావరణం కాస్త ఇబ్బందికరంగా మారడం అవంతిక గమనించింది. ఆమె ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని టేబుల్ మీద ఉన్న గిఫ్ట్ బాక్స్ వైపు చూపిస్తూ, కానీ ఈ గిఫ్ట్ బాక్స్ మాత్రం చాలా కాస్ట్లీ అండి. పుస్తకం కంటే ఈ బాక్స్కే ఎక్కువ ఖర్చు అయింది అంది. ఆ బాక్స్ ఎంత రేటు ఉన్నా పుస్తకం కంటే ఎంత ఎక్కువ ఉంటుందో అందరికీ తెలిసిందే. సరేనమ్మా, అనిరుద్ధ్ బాబుకి డిన్నర్ టైం అవుతుంది, నేను వెళ్ళి వంట పని చూస్తాను అంటూ సుమతి అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోయింది. అవంతిక నెమ్మదిగా అనిరుద్ధ్ ముఖంలోకి చూసింది. ఇందాక ఉన్నంత సీరియస్నెస్ ఇప్పుడు అతని ముఖంలో లేదు. బహుశా అతని కోపం తగ్గి ఉండాలి, లేదా ఆమెతో గొడవ పడే ఓపిక లేకపోయి ఉండాలి. తను అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండి తన భార్య తన కోసం 100 రూపాయల పుస్తకం గిఫ్ట్గా తెచ్చిందని తెలిసి అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ తలనొప్పికి అతని మనసు నిస్సారంగా మారిపోయింది. అతను కాస్త శాంతించాడని అర్థమయ్యాక అవంతిక మనసులోని భయం పోయింది. కాస్త ధైర్యం తెచ్చుకొని, అయినా ఈరోజు మీరు ఆ ఫేమస్ డాక్టర్ని ఎందుకు కలిశారు? ఒంట్లో బాలేదా అని అడిగింది. అతను ఏదైనా కసరు కొట్టేలోపే టేబుల్ మీద ఉన్న అరటిపండు తీసి అతని చేతిలో పెట్టింది. ఇదిగోండి, అరటిపండు తినండి, నేను రూమ్కి వెళ్తున్నాను. ఆ పండు అతని చేతికిస్తున్నప్పుడు ఇద్దరి వేళ్ళు ఒకదానికొకటి తగిలాయి. ఆ స్పర్శ ఇద్దరిలోనూ ఒక తెలియని ప్రకంపనను తెచ్చింది. అవంతిక వెంటనే చేయి వెనక్కి తీసుకుంది. ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. ఆమె అక్కడి నుండి తప్పించుకునేలోపే అనిరుద్ధ ఆ అరటిపండును పక్కన పెట్టి ఆమె చేతిని పట్టుకొని వెనక్కి లాగాడు. ఇందాక జరిగిన దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు, చాలా లో గొంతుతో అన్నాడు. ఆమె ఇచ్చిన గిఫ్ట్ 100 రూపాయలదా లేక 1,00,000 రూపాయలదా అనేది పక్కన పెడితే, మధ్యాహ్నం ఆ మ్యూజిక్ హాల్ నుండి అంత సడన్ గా ఎందుకు లాక్కొచ్చేసిందో దానికి సరైన రీజన్ చెప్పాలి కదా. అనిరుద్ధు తన తీక్షణమైన చూపులతో చూస్తుంటే అవంతికకు ఊపిరి సలపనట్టు అనిపించింది. అదా, ఇందాక షో మధ్యలోంచి వచ్చేయడం గురించా? అవంతిక కాస్త తడబడుతూ చెప్పడం ప్రారంభించింది. అక్కడ నా ఫ్రెండ్ తన్మయి నన్ను చూసింది. షో అయిపోయాక మీతో ఫోటో దిగాలని మెసేజ్ పెట్టింది. మీకు తెలియని వాళ్ళతో ఫోటోలు దిగడం నచ్చదు కదా. పైగా మనం ఇద్దరం కలిసి అక్కడికి ఎందుకు వచ్చామో వాళ్ళకు వివరించడం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అనిరుద్ధ్ గొంతు మంచులా చల్లగా మారింది. అది చాలా పెద్ద టాపిక్ అవుతుంది కదా. పైగా మీకు నాకు చాలా తేడాలున్నాయి. స్టేటస్లోనే కాదు, వయసులో కూడా. మీరు నా ఫ్రెండ్స్తో కలిసి టైం స్పెండ్ చేయగలరా? వాళ్ళంతా చాలా అల్లరిగా ఉంటారు. మన రిలేషన్ గురించి తెలిసి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీకు చిరాకు వస్తుంది కదా. అందుకే అనవసరమైన గొడవలు ఎందుకని అలా వచ్చేసాను. కానీ నిజానికి ఆమె మనసులో ఉన్న అసలు కారణం అది కాదు. తామిద్దరూ ఎప్పుడైనా విడాకులు తీసుకోవచ్చు, జీవితాంతం కలిసి ఉంటామనే గ్యారంటీ లేదు. ఇప్పుడు ఫ్రెండ్స్కి తన భర్త అని పరిచయం చేసి రేపు విడాకులు తీసుకుంటే అందరిలో ఎంత అవమానంగా ఉంటుంది. అందుకే అంతా సెటిల్ అయ్యే వరకు దాచడమే మంచిదనుకుంది. అవంతిక అంత ఓపిగ్గా వివరంగా చెప్పేసరికి అనిరుద్ధ్ కోపం చాలా వరకు తగ్గిపోయింది. ఆమె చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. అతనికి ఆమె ఫ్రెండ్స్ని కలవాలనే ఆసక్తి అస్సలు లేదు. అవంతిక తప్ప తనకంటే చిన్న వాళ్ళతో, అల్లరిగా ఉండే వాళ్ళతో మాట్లాడడం అతనికి నచ్చదు. సరే, నువ్వు రూమ్కి వెళ్ళొచ్చు అనిరుద్ధ్ అన్నాడు. అంత పెద్ద శిక్ష నుండి తప్పించుకున్నందుకు అవంతిక ఊపిరి పీల్చుకుంది. అయినా సరే పట్టుదలతో ఆ అరటిపండు తొక్కవలచి అతని ముఖం ముందుకు పెట్టింది. ఇవి స్పెషల్ అరటిపండ్లు, నాకు చాలా ఇష్టం. మామూలు వాటికంటే చాలా టేస్టీగా ఉంటాయి, తిని చూడండి అని చాలా ఆశగా అతని వైపు చూసింది. ఆ పండు మీద అక్కడక్కడ మచ్చలు ఉండడం చూసి అనిరుద్ధు మొదట కాస్త సంకోచించినా ఆమె అంత ఆశగా అడిగేసరికి కాదనలేకపోయాడు. చేతిలోకి తీసుకొని ఒక మొక్క కొరికాడు. మొదట కాస్త పుల్లగా అనిపించినా నములుతున్న కొద్దీ నోరంతా తీపిగా మారిపోయింది.
కొంచెం పులుపు, కొంచెం తీపి కలగలిసి మామూలు అరటి పండ్ల కంటే చాలా డిఫరెంట్గా బాగుంది. పైన మచ్చలు ఉన్నాయని లోపల పాడైపోయింది అనుకోకండి. లోపల చాలా బాగుంటుంది. అవంతిక కళ్ళల్లో మెరుపుతో అంది. అయినా ఈరోజు నన్ను ఆ మ్యూజిక్ షోకి తీసుకెళ్ళినందుకు థ్యాంక్స్. మనం చివరి వరకు ఉండలేకపోయినా థ్యాంక్స్ చెప్పాలి అనిపించింది. ఆ మాట చెప్పి అతను బదులిచ్చే లోపే కంగారుగా తన రూంలోకి వెళ్ళిపోయి తలుపు వేసేసుకుంది. అనిరుద్ధ్కి చాలా వింతగా అనిపించింది. ఇదా ఆమె చెప్పే థ్యాంక్స్? ఆమె చెప్పిన మాటల్లో నిజాయితీ ఉన్నా కనీసం తను పండు తినేంత వరకు కూడా ఆగకుండా అలా పారిపోవడం అతనికి నవ్వు తెప్పించింది. మరుసటి రోజు ఉదయం చాలా సమయం అవుతున్నా అవంతిక బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకి రాలేదు. అనిరుద్ధ్ మాత్రం హాల్లోనే కూర్చొని ఎదురు చూస్తున్నాడు. తను ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడో పైకి చెప్పకపోయినా అవంతికతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలనేదే అతని ఉద్దేశమని సుమతి గ్రహించి సుమతి వెళ్ళి అవంతిక రూమ్ తలుపు తట్టినా ఎలాంటి రెస్పాన్సు లేదు. దాంతో మెల్లగా తలుపు తెరిచి లోపలికి వెళ్ళి చూసింది. లోపల దృశ్యం చూడగానే ఆమె కంగారుగా హాల్లోకి వచ్చి, బాబు, అవంతికమ్మ టేబుల్ మీద తలవాల్చి నిద్రపోతున్నారండి. రాత్రంతా నిద్రపోయినట్లేదు. మీరు బ్రేక్ఫాస్ట్ చేసేయండి బాబు, ఆమెను కాసేపు పడుకొనిద్దాం అంది. ఆమె మాట పూర్తి కాకముందే అనిరుద్ధ్ సోఫాలోంచి లేచి నేరుగా అవంతిక రూమ్ వైపు నడిచాడు. లోపలికి వెళ్ళి కుర్చీలో పడుకొని ఉన్న అవంతికను మెల్లగా చేతుల్లోకి తీసుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు. ఆమె ఎంత గాఢ నిద్రలో ఉందంటే అతను అంతలా కదిలించినా ఆమెకు అస్సలు మెలకువ రాలేదు. బహుశా తెల్లవారుజామున నిద్రపోయి ఉంటుంది. ఒక కాలేజీ ప్రాజెక్ట్ కోసం ఇంతలా కష్టపడాలా అనుకుంటూ అనిరుద్ధ్ చూపు టేబుల్ మీద ఉన్న ల్యాప్టాప్ వైపు మళ్ళింది. అది ఎప్పుడో పాత మోడల్ ల్యాప్టాప్. ఆ కంపెనీ కూడా ఇప్పుడు మార్కెట్లో లేదు. అందుకే ఆ రోజు అది సడన్గా ఆఫ్ అయిపోతే తన స్టడీ రూమ్లోని కంప్యూటర్ వాడాల్సి వచ్చింది. అతను టేబుల్ దగ్గరికి వెళ్ళి చూశాడు. స్క్రీన్ కాస్త బ్లర్గా ఉంది. పవర్ బటన్ ప్రెస్ చేయగానే స్క్రీన్ ఆన్ అయ్యింది. హోమ్ స్క్రీన్ మీద చాలా తక్కువ ఫైల్స్ ఉన్నాయి. అందులో అవంతిక కాలేజ్ థీసిస్ ఫైల్తో పాటు పక్కనే నా ప్లాన్ అనే పేరుతో ఒక ఫైల్ కనిపించింది. అనిరుద్ధ్ ఎలాంటి సంకోచం లేకుండా ఆ ఫైల్ ఓపెన్ చేశాడు. ఆ డాక్యుమెంట్ లోపల హెడ్డింగ్ చాలా పెద్ద అక్షరాలతో బోల్డ్ చేసి రాసి ఉంది. అది చూడగానే అనిరుద్ధ్ గుండె ఆగినంత పని అయింది. ఆ హెడ్డింగ్ ఏంటంటే 3 months డివోర్స్ ప్లాన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.